హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే పాలిటెక్నిక్ అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే, మరి పాలిసెట్ అడ్మిషన్స్‌కి ముందుగా మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీగా చేసుకోవాల్సి ఉంటది. ఓకే. మీరు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి సిద్ధంగా చేసుకోవాల్సి ఉంటది. కొన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి. కొన్ని సర్టిఫికేట్స్ మీరు మీ సేవ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటది. మరి అలాంటి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమో ఆ సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని తర్వాత ర్యాంక్ కార్డ్ ఆధారంగా మనకి పాలిసెట్ ఏ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏందనేది ఒక వీడియో రూపంలో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ వీడియో, దాన్ని ఒకసారి మీరు చూసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత, లేదా ఆ వీడియో చూసిన తర్వాత దీనికి వచ్చినా పర్లేదండి. మొత్తానికైతే మీరు పాలిటెక్నిక్ అడ్మిషన్కి సంబంధించి పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారని చెప్పి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే. పాలిసెట్ ప్లేలిస్ట్ ఉందండి. ఓకే. సో ఆ ప్లేలిస్ట్ ఆధారంగా మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఈ ప్లేలిస్ట్ పాలిసెట్ అడ్మిషన్, టీఎస్ పాలిసెట్ అడ్మిషన్ 2024-25, దీంట్లో ఆల్రెడీ మనకి 86 వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఒకసారి తరోగా మీరు చూసుకుంటూ వెళ్తే మీకు అసలు పాలిటెక్నిక్ అడ్మిషన్స్ తీసుకోవాలా తీసుకోవద్దా అనే అవగాహన వస్తుంది. ఏ కాలేజీలో తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మీకు ఫ్యూచర్లో కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి ఏందనేది మొత్తం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మొత్తం ముందుగా ఈ వీడియోలో అయితే మనం అసలు డాక్యుమెంట్స్ ఏం అవసరం, సో ఆ డాక్యుమెంట్స్ గురించే కదా మనం చెప్పుకుంటాం అన్నది. ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు రెడీగా ఉంచుకోవాలి. సో ఇక్కడ టీఎస్ పాలిసెట్ లేదా టీజీ పాలిసెట్, ఇక్కడ టీఎస్ టీజీ రెండు సేమే. ఓకే. ఓల్డ్ అయితే టీఎస్, ఇప్పుడు 2024 నుంచి టీజీ అని పిలుస్తున్నాం కదా. సో టీఎస్ లేదా టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆధార్ కార్డ్ మీకు అవసరము. ఆధార్ కార్డ్ అనేది యాక్చువల్లీ మనకి లాస్ట్ సర్టిఫికేట్గా మనము చూపించాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆధార్ కార్డ్ లాస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్లో కూడా మీరు లాస్ట్లో ఆధార్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీ ఇస్తే సరిపోతుంది. ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. సో ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమోలో ఇక్కడ మీకు షార్ట్ మెమో ఉంటుంది, లాంగ్ మెమో ఉంటుంది. మీ దగ్గర షార్ట్ మెమోనే ప్రజెంట్ ఉంటుంది. కౌన్సిలింగ్ టైం కూడా మనకి లాంగ్ టైం రాదు, లాంగ్ మెమో రాదు. కాబట్టి మీరు షార్ట్ మెమో అనేది సబ్మిట్ చేయండి వీలైతే. లేదంటే జిరాక్స్ మెమో అంటే మీరు కంప్యూటర్ ఆన్లైన్ సెంటర్స్ నుంచి ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మీ ప్రిన్సిపాల్ సైన్ చేయించి స్టాంప్ వేయించుకుంటే సరిపోతుంది. స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ స్టాంప్ తోటి సైన్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. ఈ ఎస్ఎస్సి మెమో గురించి ఇది. ఓకే. దాని తర్వాత మీరు క్లాస్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్. సో ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కొంతమందికి 1 to 10th ఉంటాయి, 2nd నుంచి 10th ఉంటాయి, లేకపోతే డిఫరెంట్గా అంటే 4th ఒక దగ్గర చదివినట్టు, 5th ఒక దగ్గర చదివినట్టు, 7th 8th 9th అలా చదివినట్టు. ఓకే. మొత్తానికైతే మీరు స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్స్, కాండక్ట్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అనేది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఉన్న క్లాసెస్ మీరు 1 to 4th చదువుకున్నా, లేకపోతే 1 to 10th ఒకటే దగ్గర చదివినా ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది, లేదా ఎక్కువ సర్టిఫికేట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే వీటన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ జిరాక్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీటిని మీరు మాత్రం రెడీగా ఉంచుకోవాలి. అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ టీసీ అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో ఇవ్వకపోయి ఉండొచ్చు. మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. టీసీ అనేది 10th క్లాస్ టీసీ సబ్మిట్ చేయమని మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ అడ్మిషన్స్లో కాలేజ్ వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ తర్వాత ఛాన్స్ ఇస్తారు. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పాలిసెట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉంటాయి కదా. సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా టీసీ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి టీసీ అనేది మీ దగ్గర ఉంటే ఫస్ట్ ఫేజ్ కల్లా రెడీ చేసుకోండి, లేకపోతే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయ్యే లోపు సబ్మిట్ చేసేటట్టు మీరు ఈ టీసీ తెచ్చుకునేటట్టు ప్రయత్నించండి. ఓకే. దీని తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ సబ్మిట్ చేయాలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, పేరెంట్స్, లేకపోతే అసలు ఇన్కమ్ అనేది వాళ్ళకి మోర్ దెన్ 2.5 lakhs అబోవ్ ఉంటే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు వరీ అవ్వాల్సిన పని కూడా లేదు. మీ ఇన్కమ్ అనేది బిలో 2.5 lakhs ఉంటే అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఆలోచించండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎప్పటిది సబ్మిట్ చేయాలంటే 1st January 2025 తర్వాత మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారో దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సమ్ కాలేజెస్, సమ్ హెల్ప్ లైన్ సెంటర్స్, పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్లో 1 year వ్యాలిడిటీ అంటే ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ జూన్లో జరుగుతుంది అనుకోండి, June 31st వరకు ఉన్న సర్టిఫికేట్, 2024 June 31st తీసుకున్న సర్టిఫికేట్ 2025 June 31st వరకు కూడా వ్యాలిడ్ అని ఆ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటుంది.
కొన్ని సెంటర్స్లో ఆ సర్టిఫికేట్ని అలో చేస్తున్నారు, కొన్ని సెంటర్స్లో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తీసుకొచ్చి సబ్మిట్ చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఇది ఎందుకు అలా చెప్తారు అంటే, మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, మీరు అడ్మిషన్ పొందిన తర్వాత మీకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మీరు అప్లై చేసుకోవాలి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసేటప్పుడు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆ పర్టికులర్ అప్లికేషన్ చేసే టైంకి వ్యాలిడ్గా ఉండాలి. వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుంది? మీ ఆ పర్టికులర్ డేట్ వరకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటేనే వస్తుంది. కాబట్టి లేటెస్ట్ 1 జనవరి 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళ ఉద్దేశం అదే. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించకుండా 1 జనవరి 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మీరు ఆలోచించండి. దాన్ని ఎలాగైనా పొందే ప్రయత్నం చేయండి. దీని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి 2014 జూన్ 2 తర్వాత ఇష్యూ చేసిన, తెలంగాణ స్టేట్లో ఇష్యూ చేసిన మీ సేవ సర్టిఫికేట్ అయి ఉండాలండి. మీ సేవ సర్టిఫికేట్ అయితే మాత్రమే మీకు కౌన్సిలింగ్లో క్యాస్ట్ అనేది మీకు యాక్సెప్ట్ చేస్తారు. క్యాస్ట్ మీరు ఏదైతే క్లెయిమ్ చేయదలుచుకున్నారో ఆ క్యాస్ట్ అనేది క్లెయిమ్ చేయాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ సేవా సెంటర్స్ నుంచి తెలంగాణ స్టేట్లో ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మీ రిలీజియన్ లేదా మీ కమ్యూనిటీ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేయరు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టూడెంట్స్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర, ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కౌన్సిలింగ్ టైంలో నేను పర్సనల్గా ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 1 జనవరి 2025 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ తెచ్చుకోండి. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్లో ఇష్యూ చేసిన మీ సేవా సెంటర్స్ ద్వారా ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఇంకో సర్టిఫికేట్ కూడా ఉంటుందండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఇచ్చే ఇంకో సర్టిఫికేట్. ఎక్స్ట్రా బెనిఫిట్ వాళ్ళు పొందాలంటే, రిజర్వేషన్ పొందాలంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ వాళ్ళు పొందాలంటే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2025 ఓకే, 1 ఏప్రిల్ 2025 తర్వాత ఓకే ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓకే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2025 ఇష్యూడ్ అయి ఉండాలి. ఓకే, ఇది పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఓసీ స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం లేదనుకుంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్ సంబంధించి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫీజు రీయింబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ సంబంధించి. కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకే, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది 1 ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసింది అయి ఉండాలి. లాస్ట్ ఇయర్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ లేదా మనకి మార్చిలోనో, జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ కాదండి. ఓసీ క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు 10% రిజర్వేషన్ తోటి మంచి ఖాళీలో సీట్ పొందే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చిన ర్యాంక్ మంచి ర్యాంక్ కాకపోయినా ఓసీ క్యాండిడేట్స్కి మంచి ఖాళీలో సీట్ వచ్చే అవకాశం ఉన్న ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది 1 ఏప్రిల్ 2025 తర్వాత ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ క్లాస్ 4th to 10th ఉంటాయో వాళ్ళకి ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమే లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చి సబ్మిట్ చేస్తారు. దీని గురించి మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. మరి ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ ఓకే, నేను పెడుతున్నాను ఇక్కడ, ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ సర్టిఫికేట్ కావాలి. ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు తేవాలి? మరి నాన్ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కనుక, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ఎవరైతే గార్డియన్స్ ఉంటారో, ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఫన్స్ గార్డియన్స్ ఉంటారు కదా, ఆ గార్డియన్స్ ఒకవేళ తెలంగాణ స్టేట్లో చదువుకొని ఉండి వాళ్ళు గినక ఈ పిల్లల గురించి ఓకే బాధ్యత తీసుకొని ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ తోటి పని ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఈ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు తెలంగాణలోనే యాక్చువల్ చదువుకుంటే ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ నాన్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరము. లేదా ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తెలంగాణలో ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు చదువుకున్నది వృత్తిరీత్యా మాత్రము తెలంగాణలో పనిచేస్తున్నారు, వాళ్ళ చదువు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా కూడా వేరే స్టేట్కి సంబంధించింది, అంటే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలనుకుంటే ఏపీ వాళ్ళు కూడా నాన్ లోకల్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ జాబ్ రీత్యా, ఉద్యోగ రీత్యా తెలంగాణ స్టేట్లో పనిచేస్తూ ఉంటే ఈ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంకి ఈ పేరెంట్స్ కనుక ఒకవేళ తెలంగాణలో ఉద్యోగం చేస్తూ ఉంటే గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ కార్పొరేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో
పని చేస్తూ ఉంటే, ఉద్యోగము చేస్తూ ఉంటే, గవర్నమెంట్ అని చెప్తున్నాను, స్ట్రెస్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గవర్నమెంట్ బాడీస్, ఇంకా పబ్లిక్ పిఎస్యూస్ అంటారు, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వీటిలో వీళ్ళు తెలంగాణలో పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఈ సర్టిఫికేట్ తోటి వాళ్ళ పిల్లలకి 15% రిజర్వేషన్ ఏదైతే నాన్ లోకల్లో ఉంటాయో, సీట్స్ ఉంటాయో, ఆ సీట్స్ కింద వాళ్ళు అడ్మిషన్ పొందే అవకాశం ఉన్న ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయీ సర్టిఫికేట్ అవసరమే లేదు. ఓకే. అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ. ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏంటి మరి? మీరు ఎన్సీసీ చేస్తుంటారు, అలాగే మీ పేరెంట్స్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, అంటే మీ పేరెంట్స్ ఆర్మీలో మిలిటరీలో పనిచేస్తుంటారు. అలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు ఈ క్యాప్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, తర్వాత మనకి ఏపీ వాళ్ళకైతే స్కౌట్స్ అండ్ గౌట్స్ కూడా ఉంటాయి, బట్ మనకి తెలంగాణలో అయితే ఏమీ లేవు. ఎన్సీసీ, క్యాప్, ఈ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి వాళ్ళు స్పెషల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్ ఆఫ్ ట్యాంక్లో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఈ సర్టిఫికేట్ చూపించి వాళ్ళు స్పెషల్ రిజర్వేషన్ కింద ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ పొందే అవకాశం ఉండే సర్టిఫికేట్ అనమాట, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డు మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు. ఈ ఆధార్ కార్డు దగ్గర కూడా మీకు ఒక పాయింట్ స్ట్రెచ్ చేస్తున్నాను. ఎవరైనా పాలిటెక్నిక్ కాలేజీలో నిజంగా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఆధార్ కార్డు 5th ఇయర్లో తీసుకుని ఉంటే, ఓకే, వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు తీసుకుని ఉంటారు, 5 years తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా రీసెంట్గా అయినా కూడా మీరు అప్డేట్ చేయించుకోకపోయి ఉంటే ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకుంటారనుకుంటే మీకు అటెండెన్స్లో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుందండి. పాలిటెక్నిక్ కాలేజెస్లో మనకి అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా తీసుకుంటారు. అంటే తంబు పెట్టి మనం బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది, అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఈ అటెండెన్స్ సరిగా మనకి ఫస్ట్ డే నుంచి పడాలంటే ఆధార్ కార్డు మీరు అప్డేట్ చేయించుకోండి, ఇప్పుడే అప్డేట్ చేయించుకోండి. మీరు ఖచ్చితంగా పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా, లేక ఇంకేదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చాలా మ్యాండేటరీ. ఆఫ్టర్ 10th క్లాస్ మీరు అప్డేట్ చేయించుకుంటే మీకు తర్వాత ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆధార్ కార్డు వెనకాల తిరగవేసి చూసినా కూడా మీకు ఆధార్ కార్డు ఆఫ్టర్ 5 years మీరు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ అనేవి ఆ 5 years బిలో పిల్లలు ఎవరైతే ఉంటారో, చిల్డ్రన్ ఉంటారో, ఆ పిల్లలకి బయోమెట్రిక్స్ అనేది తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి 5 years తర్వాత వాటిని క్యాప్చర్ చేసుకోమని చెప్పి ఆధార్ కార్డులో కూడా మనకి కార్డు వెనక తిప్పి చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను ఈ పాయింట్ చెప్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ డిప్లొమా అడ్మిషన్స్ అయిన తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్లో తీసుకుంటారు కాబట్టి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది నార్మల్గా పేపర్ మీద వేయరండి, అంటే మీరు అటెండెన్స్ బుక్లో తీసుకోరు. సో దానికోసం మీకు ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తోటి మనకి బయోమెట్రిక్ ఐడి జనరేట్ చేస్తారు. ఆధార్ కార్డు సరిగా లేకపోతే మీకు బయోమెట్రిక్ ఐడి జనరేట్ కాదు. దానివల్ల మీకు ఫ్యూచర్లో షార్టేజెస్ వస్తాయి, అటెండెన్స్ షార్టేజెస్ వస్తాయి. ఆ ప్రాబ్లం మీరు ఓవర్కమ్ చేయాలంటే ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ చేసుకోండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు జాగ్రత్తగా రెడీ చేసుకోండి. ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ మీకు ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అవి మాత్రం మీరు ఖచ్చితంగా రెడీగా ఉంచుకోవాలి. అన్ని సర్టిఫికేట్స్ అందరికీ అవసరం లేదు. ఓకే, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మన తెలంగాణ స్టూడెంట్స్కి అసలు అవసరమే లేదు. వాళ్ళ పేరెంట్స్ కనుక ఒకవేళ నాన్ లోకల్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వేరే స్టేట్ వాళ్ళు అయ్యి ఉంటే, వాళ్ళు ఇక్కడ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేకుండా ఈ కాలేజీలో ఈ పర్టికులర్ తెలంగాణ పాలిటెక్నిక్ అడ్మిషన్స్లో వాళ్ళు సీట్ పొందాలనుకుంటే మాత్రం ఈ నాన్ లోకల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాన్ లోకల్ స్టూడెంట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 years పీరియడ్, ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ 10 years ఇవ్వాల్సి ఉంటుందండి, ఫర్ 10 years ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయితే ఉద్యోగం ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్నారో ఈ పాలిసెట్ నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరిలోనో మార్చిలోనో రిలీజ్ అయింది. ఆ పర్టికులర్ పాలిసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైం ఏదైతే ఉందో ఆ పీరియడ్లో వీళ్ళు ఈ పర్టికులర్ తెలంగాణ స్టేట్లో ఉద్యోగం చేస్తూ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఉంటే ఈ ఎంప్లాయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ మీరు కౌన్సిలింగ్ టైం కల్లా రెడీ చేసుకొని పెట్టుకోండి, సో దట్ మీకు కౌన్సిలింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అర్థమైతే మీకు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ సంబంధించిన పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చూసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ hope you will subscribe my YouTube channel.